కొమైని ప్రస్తుతానికి కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఏదో రష్యాకి వెళ్ళిపోతాడని రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. రష్యాకి వెళ్ళిపోతున్నాడు, రష్యాలో ఉంటున్నాడు, బంగారాన్ని పంపించేశాడు, వెండిని పంపించేశాడు. ఒకటి మాత్రం నిజం, మహిళలు రోడ్డెక్కారు. ఏదైతే ఇస్లాం పరిపాలన పేరుతో మహిళల్ని రోడ్డు మీదకి రానియకుండా, మగతోడు లేకుండా రానియకుండా, చదువులు మానిపిచ్చేసి హిజాబులు, బురకాలు వీటన్నిటితో వాళ్ళని ఒత్తిడి తెచ్చి 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 గత 40 సంవత్సరాల నుంచి హింసకి గురయ్యి ఈ తరపు ఆడపిల్లలు ఎదురు తిరిగిన ఆడపిల్లల్ని కొడితే, ఆ కొట్టిన దానితో కసెక్కినటువంటి తల్లులు బయటకు వస్తే, ఆ తల్లులు ఆ బిడ్డల వెనకాల తండ్రులు అన్నలు బయటకు వస్తే, అలా వచ్చిన వాళ్ళని కాల్చి చంపి ఉరితీసి అరాచకం చేసినటువంటి కొమైని ఇప్పుడు అమెరికా దెబ్బకి భయపడుతున్నాడా లేకపోతే ఉద్యమాల దెబ్బకి అంటే అప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యమైంది. మతంతో మసిపూసి మారేడుకాయ చేసింది, ఇప్పుడు ఆర్థిక పరిస్థితితో దెబ్బైంది. ధరల పెరుగుదల నియంత్రించలేకపోయాడు, ఆయుధాల మీద విపరీతమైన ఖర్చు పెట్టాడు, ప్రజలకు సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ఫలితం వెనుజులానేమో అతి సంక్షేమం చేసి మునిగితే, ఇక్కడేమో సంక్షేమం లేక మునిగాడు. ఇప్పుడు ప్రజా తిరుగుబాటు పెద్ద ఎత్తున నడుస్తుంది. కొమైని కాకపోతే తన చేతిలో మంచి పవర్ ఉంది, తనకి వెనకాల ఆయుధాలు ఇచ్చేందుకు రష్యా సిద్ధంగా ఉంది, ఆయిల్ నిల్వలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తన చేతిలో సైన్యం అంతా కూడా తను చెప్పినట్టే వింటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రజల్ని ప్రాణాలు తీసి అదుపు చేస్తాడా, లేకపోతే అమెరికా ఇజ్రాయెల్ ఈలోపు అతన్ని పక్కన పెట్టి ఎవరైతే పాత రాజుల కుటుంబానికి సంబంధించినటువంటి పహ్లవీ షాని తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉంది.